పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 36వ జాతీయ భద్రతా మాసోత్సవాలు అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు. రహదారుల భద్రతపై విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యార్థులు వివిధ రకాల డెమో ద్వారా రోడ్డు యాక్సిడెంట్లపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్లు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. తర్వాత మన గిరీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫర్ రోడ్ సేఫ్టీ ఆర్గనైజ్ చేస్తాను. ఏమి చిన్న చిన్న విషయాలు కాదండి, చాలా ఇంపార్టెంట్ విషయాలు. సమాజానికి, ఎన్నో కుటుంబాలకి, పేద కుటుంబాలు కానీ పెద్ద కుటుంబాలు కానీ ఎంతో ఒక కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకోవడం అంటే అసలు చిన్న విషయం కాదు. అది ఆ కుటుంబం వాళ్ళకి అర్థమవుతుంది. దాని యొక్క లోపం ఏంటి, లోటు ఏంటి, ఇబ్బంది ఏంటి, కష్టం ఏంటి అనేది చక్కగా ప్లాన్ చేశారు. భువనేశ్వర్ గారికి, తర్వాత ఈ కాలేజ్ మేనేజ్మెంట్ వారికి ఇంత చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఫిబ్రవరి 17 వరకు జరిగే వారోత్సవాల్లో ప్రతి ఒక్కరూ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి, తర్వాత స్టూడెంట్ సైడ్ నుంచి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా పాల్గొంటామని, ఇక్కడ చర్చించే ప్రతి అంశం మనం ఏదైతే మాట్లాడుకున్నామో ప్రతి అంశాన్ని కూడా చక్కగా పాటిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. చనిపోయారు 56,000 మంది, 56,000 యాక్సిడెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. మన దగ్గర ఆల్రెడీ ఎన్ని వెహికల్స్ ఉన్నాయంటే 5 లక్షల వెహికల్స్ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ 30,000 to 35,000 వెహికల్స్ ఈ వెహికల్స్ స్కూల్లో యాడ్ అవుతున్నాయి. రీసర్వేలో ఎదురైన సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం చక్కని అవకాశాన్ని కల్పించిందని ఏలూరు జిల్లా సర్వే శాఖ ఏడీఎస్కే ఎండీ అన్సారీ తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కార్యాలయంలో 2వ విడత రీసర్వేపై మండల తహసీల్దార్లు, రీసర్వే డిప్యూటీ తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, విలేజ్ సర్వేయర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా ఆర్డీఓ ఎంవి రమణతో కలిసి పలు అంశాలపై ఏడీ సమీక్షించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏడీ అన్సారీ మాట్లాడుతూ రీసర్వేలో ఎదురైన సమస్యలను పరిష్కరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక చక్కని అవకాశాన్ని కల్పించిందన్నారు. గతంలో 550 రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకుని ఆ సమస్యలను పరిష్కరించుకోవాల్సి వచ్చేదన్నారు. కానీ ఇప్పుడు 50 రూపాయలు మాత్రమే చెల్లించి ఆ సేవలు పొందవచ్చన్నారు. ఈ అవకాశం వచ్చే జూన్ నెల వరకు మాత్రమే ఉందని, కావున రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాలయ ఏవో శేఖర్, డిఐఓ ఎస్ గాలిబ్ సాహిబ్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం డివిజన్ ఆర్డీఓ గారితో మనం ఇప్పుడు అందరం కూర్చొని ఇక్కడ దీనికి సంబంధించి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇలా చేస్తా ఉన్నాము. సో మెయిన్ థింగ్ ఏంటంటే గతంలో రీసర్వే జరిగిన దాంట్లో చాలా మిస్టేక్స్ వచ్చినాయి. సో ఆ మిస్టేక్స్ వచ్చిన వాటిని ఎలా రెక్టిఫై చేయాలనే దాని మీద అందరం వర్కౌట్ చేస్తా హెడ్ ఆఫీస్ నుంచి మనకి వచ్చిన మాడ్యూల్స్ ని పబ్లిక్ లోకి మనం ఎలా తీసుకెళ్లాలి అనేది మన ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ దాకా తెలియజేయాల్సిన బాధ్యత మన ఉంది. కాబట్టి ఈ మీటింగ్ అనేది ఆర్గనైజ్ చేసుకున్నాం. సో ఇక్కడ మెయిన్ మనకి గ్రీవెన్సెస్, రీసర్వే కంప్లీట్ అయిన విలేజెస్ లో గ్రామ సభస్ పెట్టి మేము రిసీవ్ చేసుకున్నాము. రిసీవ్ చేసుకున్న వాటిల్లో మనకి అవుట్కమ్ ఏమొచ్చిందంటే, రాంగ్ బౌండరీ డిమార్కేషన్ చేయడం వల్ల చాలా మంది రైతులు వాళ్ళ ఎక్స్టెంట్స్ ని కోల్పోయారు. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ అలా పడింది. సో అలాంటి వాటిల్లో మనం ఎలా న్యాయం చేయగలుగుతాము అని వర్కౌట్ చేసి మనం హెడ్ ఆఫీస్ కి పంపిస్తే, హెడ్ ఆఫీస్ వాళ్ళు మన ఇన్పుట్స్ తో ఐటీ డేటాబేస్ లో షేప్ ఫైల్ కరెక్షన్ మాడ్యూల్ ని చేస్తున్నారు. సో ఆ షేప్ ఫైల్ కరెక్షన్ మాడ్యూల్ మన పబ్లిక్ కి ఎనేబుల్ చేస్తున్నారు, లైవ్ చేస్తున్నారు నవంబర్ మంత్ లో. సో వాళ్ళకి ఆ చేసిన మాడ్యూల్ ని మన విలేజ్ సర్వేయర్స్ ఫీల్డ్ లెవెల్ దగ్గర నుంచి అది అవుట్పుట్ తీసుకొని ఆ అవుట్పుట్ ని మనం మళ్ళీ మన రికార్డ్స్ లోపల ఇన్కార్పొరేట్ చేయడానికి ఎలా చేయాలనేది మనం ట్రైనింగ్ క్లాస్ లా పెడుతున్నాము. ఇప్పుడు ప్రెసెంట్ రివ్యూ లాగా చేస్తా ఉన్నాము. సో వీటిల్లో మనకి మెయిన్ థింగ్ ఏంటంటే, ఎవరైతే బౌండరీ వేరియేషన్స్ అన్నా ఉంటే అవి చేయడానికి మనకి ఐటీ మాడ్యూల్ అనేది గవర్నమెంట్ ఎనేబుల్ చేసింది. దాంతోపాటు జాయింట్ ఎల్పిఎంస్ అంటే ఒక ఎల్పిఎం లో మల్టిపుల్ పట్టాదార్స్ ఉంటే వాళ్ళని ఎలా బ్రేక్ చేయాలనేది ఇప్పుడు గతంలో ఆన్లైన్ సబ్ డివిజన్ మాడ్యూల్ అనేది ఒకటి ఎనేబుల్ చేస్తున్నారు.
దానికి పబ్లిక్ ల్యాండ్స్కి అయితే 550 రూపీస్ ఛార్జెస్ ఉన్నాయి. ఇప్పుడు మన గవర్నమెంట్ జనవరి 1 నుంచి 550 రూపాయల్లో 500 రూపాయలు మినహాయించి ఓన్లీ 50 రూపాయలతోనే మనం ఆన్లైన్ సబ్ డివిజన్ అనేది చేయగలుగుతున్నాము. సో ఇది గ్రామ వార్డు సచివాలయంలో మనం అప్లై చేయగలుగుతాం. దాంతోపాటు మీ సేవలో కూడా మనం అప్లై చేయగలుగుతాం. రైతులు వాళ్ళ డాక్యుమెంట్స్ అవి తీసుకెళ్లి ఏ ఎల్పిఎంస్ వాళ్ళ ఎనేబుల్ చేసుకోవాలనేది ఉందో వాళ్ళ ఎల్పిఎంస్ ని ఎనేబుల్ చేసుకుంటే విలేజ్ సర్వేయర్ దగ్గరికి వెళ్ళి ఆ వర్క్ అంతా అది క్లియర్ అయిపోయి తహసీల్దార్ దగ్గర నుంచి ఆ వర్క్ కంప్లీట్ అయిపోతా ఉంది. సో ఈ 550 నుంచి 50 రూపీస్ అనేది తగ్గించడం జరిగింది. ఇది ఓన్లీ 6 months దాకే, June 1 దాకే ఉంది. సో పబ్లిక్ అందరూ ఇది దృష్టిలో ఉంచుకొని మీ జాయింట్ ఎల్పిఎంస్ ఏమైనా పడుంటే మీ సంబంధించిన భూమిలో వచ్చి మీరు గ్రామ వార్డు సచివాలయంలో కన్నా నమోదు చేసుకుంటే మీ జాయింట్ ఎల్పిఎంస్ ని స్ప్లిట్ చేయగలుగుతామండి. రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్దారుల ఫిబ్రవరి 28 లోపు వారి లైఫ్ సర్టిఫికేట్ ను తమకు అందజేయాలని ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ టి కృష్ణ కోరారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్దారులు ఫిబ్రవరి 28వ తేదీలోపు వారి లైఫ్ సర్టిఫికేట్ ను తమకు అందజేయాలని ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ టి కృష్ణ కోరారు. జంగారెడ్డిగూడెంలోని సబ్ ట్రెజరీ కార్యాలయంలో శుక్రవారం పెన్షన్దారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగా పెన్షన్దారుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా డిడి కృష్ణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి ఫిబ్రవరి 28వ తేదీలోపు పెన్షన్దారులు వారి యొక్క లైఫ్ సర్టిఫికేట్ ను ట్రెజరీ అధికారులకు అందించాల్సి ఉందన్నారు. జంగారెడ్డిగూడెం ట్రెజరీ కార్యాలయం పరిధిలోని 1655 మంది పెన్షన్దారులు ఉన్నారన్నారు. ఇప్పటి వరకు సుమారు 800 మంది వారి ఆన్లైన్ సర్టిఫికేట్ ను తమకు అందజేశారన్నారు. మిగిలిన వారు కూడా సకాలంలో సర్టిఫికేట్లను అందజేయాలని కోరారు. ఈ సర్టిఫికేట్ అందజేయడానికి తమ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదన్నారు. మీ సేవ నుంచి గానీ పోస్ట్ ఆఫీస్ నుంచి గానీ సర్టిఫికేట్ ను అందజేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రెజరీ శాఖ ఉప ఖజానా అధికారి ఎస్ చిన్నబాబు, సహాయ ఖజానా అధికారి కె చంద్రయ్య, అసోసియేషన్ నాయకులు ఎస్ రాధాకృష్ణమూర్తి, కె నాగేశ్వరరావు, కె త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా జనవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 28 వరకు ప్రతి సంవత్సరం జరిగే విధంగా లైఫ్ సర్టిఫికెట్స్ అనేది పెన్షనర్స్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. దాదాపు ఈ జంగారెడ్డిగూడెం సబ్ ట్రెజరీ పరిధిలో 1655 మంది పెన్షనర్స్ ఉంటే దాదాపు 800 పైచిలుపు పెన్షనర్స్ ఇప్పటికే లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేశారు. ఇంకా 800 లైఫ్ సర్టిఫికెట్స్ మాకు ఫిబ్రవరి 28వ తారీఖులోపు రావాలి. ఈ పెన్షనర్ లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయడానికి పెన్షనర్ సబ్ ట్రెజరీకి రానవసరం లేదు. దానికి సంబంధించి బయోమెట్రిక్ ఉన్నటువంటి మీ సేవా సెంటర్స్లో కానీ పోస్ట్ ఆఫీసుల్లో కానీ లేదా మొబైల్లో కూడా ఇప్పుడు ఆ ఫోన్ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. మొబైల్లో ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మన మొబైల్లోని ఇంట్లో ఉండి ఆ లైఫ్ సర్టిఫికెట్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు. ఆ విధమైన సదుపాయాలు ఈ రోజున పెన్షనర్ కలిగించడం జరిగింది. కాబట్టి ఈ రోజున ఈ మీటింగ్లో పెన్షనర్స్తో సమావేశంలో పెన్షనర్ యొక్క సమస్యలు ఏంటి అని తెలుసుకొని దానికి ఏ విధమైన పరిష్కారాలు చేయాలి అనేది మేము ఈ రోజు డిస్కస్ చేయడానికి ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. కందుకూరి వీరేశలింగం జన్మగృహాన్ని చారిత్రక జ్ఞాపకాలు, ఘటనలు భవిష్యత్ తరాలకు అందించడానికి అనువుగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అభివృద్ధి చేయాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. రాజమహేంద్రవరం ఎం వంకాయలవారి వీధిలో ఉన్న సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు గారి జన్మగృహాన్ని మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, ఆర్కియాలజీ సహాయ సంచాలకులు తిమ్మరాజు, కార్పొరేషన్ అధికారులతో కలిసి వీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ చారిత్రాత్మక నేపథ్యం, వారసత్వ సంపద కలిగిన కందుకూరి వీరేశలింగం పంతులు వారి సందర్శకులకు ఆకట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, ఆర్కియాలజీ సహాయ సంచాలకులు తిమ్మరాజు, ఆర్ఎంసీఎస్ జి పాండురంగారావు, ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, ఆర్కియాలజీ సహాయ సంచాలకులు తిమ్మరాజు, ఆర్ఎంసీఎస్ఈ జి పాండురంగారావు, ఆర్ఎంసీఎస్ఈ అలీ, ఈ మాధవి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ అదే ఉంది.
ఆర్కే అది వస్తానా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి మావుల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ మావుల్లమ్మ అమ్మవారి దేవస్థానాన్ని సందర్శించారు. తొలుత ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలకగా ఆలయ కార్యనిర్వహణ అధికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ అంతరాలయానికి తోడ్కొని వెళ్లారు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ ఆశీర్వచనం మండపం నందు జిల్లా కలెక్టర్ను ఆసీనులు చేసి వేద పండితులు ఆశీర్వచనాలు పలికి తీర్థ ప్రసాదాలను అందజేయగా ఆలయ కార్యనిర్వహణ అధికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ అమ్మవారి చిత్రపటాన్ని ప్రసాదాలను జిల్లా కలెక్టర్ కు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరినట్లు నిత్య అన్నదానానికి 25,000 అందించిన కలెక్టర్ చెదలవాడ నాగరాణి శ్రీ మావుల్లమ్మ అమ్మవారి శాశ్వత నిత్యాన్నదాన పథకానికి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి 25,000 అందించారని ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జిల్లా కలెక్టర్ సి నాగరాణి సత్కరించారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం వద్ద ఉపాధ్యాయులు విద్యార్థులకు బాలికా సంరక్షణ, పోషణ్ మరియు విద్యా అంశాలపైన అవగాహన సదస్సు నిర్వహించారు. ఏలూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం నందు ఏర్పాటు చేసిన ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యతో పాటు వారి ఆహారము, ఆరోగ్యము, సంరక్షణ పైన దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డెమో డి నాగరత్నం, డిస్ట్రిక్ట్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీమతి బి నవీన, ఏఎల్ఎస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ, సిడబ్ల్యూసి ఇన్ఛార్జ్ చైర్మన్ పి వెంకటేశ్వరరావు, చీఫ్ లీగల్ ఎయిడెడ్ డిఫెన్స్ కౌన్సిల్ పిఎన్వి మునేశ్వరరావు, క్రాస్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ బి రవిబాబు, ప్యానెల్ లాయర్ కూన కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా అవసరాలకు అనుగుణంగా పనిచేస్తుందని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కొవ్వూరు పట్నం సత్యవతి నగర్ వద్ద మున్సిపాలిటీ మెయిన్ పైప్ లైన్ పనులకు శాసనసభ్యులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు పురపాలక సంఘం చైర్పర్సన్ భావన రత్నకుమారి, నాయకులు మద్దిపట్ల శివరామకృష్ణ, సురపనేని చిన్ని తదితరులు పాల్గొన్నారు. చేసిన కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు గారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. కొవ్వూరు మున్సిపాలిటీ పరిధిలో ఉండి కొత్తగా ఏర్పడినటువంటి సత్యవతి నగర్లో కానీ దీని చుట్టుపక్కల ఉన్నటువంటి కొత్తగా ఏర్పడి హౌసెస్ నిర్మాణం చేసుకున్నటువంటి మ్యాక్సిమం ఏరియా అంతా కూడా ఉద్యోగస్తులు ఉన్నారు. ఉద్యోగస్తులు కానీ ఇతరులు కానీ ఎవరో ఇంటి నిర్మాణం చేసుకున్నా ప్రస్తుతానికి వీళ్ళు ఇచ్చేటువంటి డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఉందో అది బోరు వాటర్ అవడంతో శుద్ధతోటి వచ్చేటువంటి వాటర్ అవడంతో తాగడానికి కానీ వాడుకోవడానికి కానీ వీళ్ళంతా కూడా శుద్ధ వాటర్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితి ఉంది. వీళ్ళకి అందరికీ సత్యవతి నగర్కి వచ్చి ఉన్నటువంటి ఉద్యోగస్తులు అందరితో మాట్లాడితే ఇది 2014 నుంచి మీ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నాడు, అప్పటి నుంచి మాకు ఆ వాటర్ తోటి ఇబ్బంది పడతామని చెప్పని చెప్తానున్నారు. దాంతో దీన్ని ఇప్పుడు ఈరోజు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 4,70,000 రూపాయలు ఒకటి, 3 లక్షల రూపాయలు ఒకటి 2 విడతలుగా పెట్టి మున్సిపాలిటీ వాటర్ ప్యూరిఫై చేసినట్టు వాటర్ ఏదైతే ఉందో ఈ కొవ్వూరు మున్సిపాలిటీ నుంచి వచ్చే వాటర్ని ఈ సత్యవతి నగర్కి చుట్టుపక్కల ప్రాంతానికి కూడా ఒక్క వారం రోజుల్లోనే దీన్ని పూర్తి చేసి వీళ్ళకి స్వచ్ఛమైనటువంటి మంచినీరు ఇవ్వాలని చెప్పిన ఆలోచనతో ఇవాళ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి చైర్పర్సన్ గారు కానీ కౌన్సిలర్స్ గారు కానీ అందరూ కూడా ఆలోచించి దీన్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక వారం రోజుల్లోనే వీళ్ళందరికీ కూడా మంచినీరు అందించేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. వీటితో పాటుగా ఇవాళ గోదావరి మన పక్కన వెళ్తూ ఉన్నది, కొవ్వూరు ఆనుకుని గోదావరి వెళ్తూ ఉంది. పుణ్యనది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి చక్కగా పుణ్యనదిలో స్నానాలు చేసి వెళ్ళటం కానీ పూజలు చేసి వెళ్తున్న పరిస్థితి ఉంది. గోదావరి వాటర్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి వాళ్ళు వేరే గ్రామాలకు సంబంధించిన వాళ్ళు కూడా తీసుకుని వెళ్ళి వాటిని వాడుకునేటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. కానీ తాగటానికి మాత్రం పూర్వం నుంచి గోదావరి వాటర్ తాగటానికి ఏదో అన్నీ ఉండి అల్లి నోట్లో శని ఉన్నట్టుగాను పక్కనే గోదావరి ఉన్న వాటర్ ఉన్నప్పుడు కూడా తాగటానికి గతం నుంచి కూడా గత ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంతో కనీసం ఇది చేసిన పరిస్థితి ఎక్కడ కూడా లేదు. తొందరలోనే దీని మీద ఆల్రెడీ ఎస్టిమేషన్ వేసి పంపించడం కూడా జరిగింది. తొందరలోనే అది శాంక్షన్ తీసుకుని పుష్కరాల నాటికల్లా కూడా అది పూర్తి చేసి
గోదావరి వాటర్ని కొవ్వూరు పట్టణంలో ఉన్న ప్రజలతో పాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి మొత్తం 3 మండలాలకు సంబంధించిన ప్రజలకు కూడా మంచినీరు అందించాలని చెప్పిన లక్ష్యంతో ఎన్డీఏ కూటమి వీళ్ళు పనిచేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి మంత్రివర్యులు లోకేష్ గారు కానీ, లేకపోతే నారాయణ గారు కానీ ఆధ్వర్యంలో కూడా ఖచ్చితంగా చేసేది చెయ్యాలని చెప్పిన ఆలోచనతో ప్రతిపాదనలు ఆల్రెడీ పంపించడం కూడా జరిగింది. ఇది ఆల్రెడీ 110 కోట్ల రూపాయలతోటి రూరల్కైనా వచ్చేసరికి 60 కోట్ల రూపాయలతోటి టౌన్కి వచ్చేసరికి కూడా ప్రతిపాదన పంపించడం జరిగింది. సంబంధిత మంత్రుల దగ్గర ఆల్రెడీ డిస్కషన్లో ఉంది, మీటింగ్లో డిస్కషన్ జరిగింది. తొందరలోనే ఇది శాంక్షన్ అయ్యి పుష్కరాల నాటికి మొత్తం గోదావరి వాటర్ని ఇటు కొవ్వూరు పట్టణంలో ఉన్న ప్రజలకు కానీ, నియోజకవర్గం ప్రజలందరూ కూడా మంచినీరు అందించిన లక్ష్యంతో ఎన్డీఏ కూటమి పనిచేస్తుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాను. తెలియజేస్తున్నానండి. ఈరోజు సత్యవతి నగర్లో ఉన్నటువంటి ఇక్కడ అందరూ కూడా టీచర్స్ అండి. టీచర్స్ అందరూ కూడా వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. గత కొంతకాలంగా మాకు చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా మాకు నిధులు లేక మేము ఇంతవరకు కూడా వీళ్ళని జాప్యం చేయవలసి వచ్చింది. అయితే వాళ్ళకి నీళ్లు లేకుండా చేయాలని అంటే మేము ప్రతిరోజు ఒక ట్యాంకర్ అయితే పంపించేవాళ్ళం. రోజు విడిచి రోజు కానీ లేకపోతే ప్రతిరోజు కానీ మేము ఒక ట్యాంక్ అయితే పంపించి ఆ ట్యాంకర్ నీళ్ళతో వీళ్ళకి వాటర్ అనేది అందించేవాళ్ళం. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు ముప్పిడి వెంకటేశ్వర గారు వారి చొరవతో మా మున్సిపాలిటీలో డబ్బులు ఉన్నా లేకపోయినా కూడా మంచినీరు అనేది ప్రతి మనిషికి కూడా జీవనాధారం కాబట్టి ఎవరికి కూడా మంచినీరు లేకుండా అందరికీ మనం ఫుల్ఫిల్గా అందించాలనే మంచి ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగిందండి. వారి ఆదేశాల మేరకు మేము కూడా మా మున్సిపాలిటీలో మా కౌన్సిలర్స్ అందరితో మాట్లాడుకుని మేమందరం కూడా ఇక్కడ 4,70,000 రూపాయలతో ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. అలానే 3 లక్షల రూపాయలతో వేరొక వర్క్ కూడా ఇక్కడే స్టార్ట్ చేసి వీరందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు ఎన్నైతే ఉన్నాయో ఆ కుటుంబాలన్నిటికీ మంచినీరు అందించే విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అలానే అంత మాత్రమే కాకుండా ఫర్దర్గా ఇంకా ఎవరైనా గృహాలు కట్టుకుంటే కనుక వాళ్ళకి కూడా నీరు అందించే సౌకర్యంగా మేము ఈ పైప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. మేము మున్సిపాలిటీ తరపు నుంచి కానీ లేదా మన ఎమ్మెల్యే గారు, నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరికి కూడా నీరు అందించాలి, మంచి శానిటేషన్ ఇవ్వాలి అనే మంచి ఉద్దేశంతో మేమంతా కలిసి వెళ్తున్నామండి. ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా కూడా మేము చేయాలనే మంచి ఉద్దేశంతో మేము ఉన్నాం. ప్రజలందరూ కూడా మాకు సహకరించండి, మేము ప్రజలందరితో కలిసి పని చేయాలని మేము కోరుకుంటున్నాము. అలానే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మేము ఈ నీరు అందిస్తున్నామనంటే ఈ రోజున ఎమ్మెల్యే గారి చొరవతో ఇది అందించడం జరుగుతుంది. దీనికి మేము చాలా సంతోషం. ఎందుకంటే ఎమ్మెల్యే గారు చేసిన ఎవరు చేసినా ఒక చైర్పర్సన్గా మున్సిపాలిటీలో ఉన్న కౌన్సిలర్స్గా మాకు అనేది ఒక మంచి పేరు అనేది తీసుకొచ్చే దిశగా ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు. వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. రోడ్డు ప్రయాణంలో డ్రైవర్లది కీలకమైన బాధ్యత అని కొవ్వూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె శివప్రసాద్ పేర్కొన్నారు. డ్రైవర్స్ డే సందర్భంగా కొవ్వూరు ఆర్టీసీ డిపో వద్ద జరిగిన డ్రైవర్స్ డేలో పాల్గొని డ్రైవర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ విశ్వం, ఆర్టీసీ మేనేజర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాదాలు పెరుగుతున్నాయి, ప్రమాదాలు తగ్గాలి, ప్రమాదాలు ఇంకా తగ్గాలి. మరి 2030 కల్లా ఒక దేశం అయితే 2/0 అని చెప్పి పెట్టుకుంది స్వీడన్ దేశం. మరి మనం 50% అని చెప్పి పెట్టుకున్నాం. 50% తగ్గాలి ప్రమాదాలలో మరణాలు అని చెప్పి పెట్టుకున్నాం. కానీ అది కూడా అవటం లేదు. చూడండి, అది అవ్వాలంటే ప్రతి ఒక్కరిలో చిత్తశుద్ధి ఉండాలి, బాగా మనసు పెట్టి డ్రైవింగ్ చేయాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు రోడ్ రూల్స్ అన్ని ఇక్కడ చక్కగా పాటించాలి. అలా పాటించినప్పుడు మాత్రమే మనం అట్లాంటి లక్ష్యాలని చేరుకోగలుగుతాం. ఈ యొక్క ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య 1,70,000 దాకా వచ్చేసింది. మరి దాని ఖర్చు దాదాపు 58,000 కోట్లు ప్రతి సంవత్సరం. మీకు కూడా తెలిసిందే, గతంలో కూడా మనం మీటింగ్లు పెట్టుకున్నాం మన డిపోలో కూడా. మన 3 సెకండ్ రూల్ గురించి కూడా మీకు చెప్పాను నేను. 3 సెకండ్ రూల్ గుర్తుందా మీకు? 3 సెకండ్ రూల్, యాక్సిడెంట్ అవ్వకూడదా అంటే పెట్టే టైం ఎంతంటే 3 సెకండ్స్ అని చెప్పాం. ఆ 3 సెకండ్స్ ఎలాగనేది కూడా మనం చెప్పుకున్నాం. దయచేసి అవన్నీ కూడా పాటించండి. మీరు ప్రయాణాల్లో సుఖవంతంగా సురక్షితంగా చేరండి. అలాగే మరి దానికి ఒక చిన్న సూత్రం కూడా ఏంటంటే, ఎక్కడ ప్రయాణం అయినా సరే బాగా చక్కగా ప్లాన్ చేసుకోండి. స్టార్ట్ ఎర్లీ, రీచ్ సేఫ్లీ అనేది ఒక మంచి ఇదే విషయం అన్నమాట. దాన్ని అందరూ పాటించండి. హరీబరీగా ఇది చేసుకోకుండా దాన్ని అందరూ కూడా పాటించండి. మరి అట్లాగే ఇందాక మనం అనుకున్నట్టుగా నడిపేటప్పుడు సెల్ ఫోన్ నడపొద్దు. అలాగే నడిపేటప్పుడు 2 వీలర్స్ కనుక అయితే హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. అన్ని విషయాలు కూడా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా రహదారి నిబంధనలు పాటిస్తే ఆటోమేటిక్గా అవే మిమ్మల్ని సురక్షితంగా గమ్యాన్ని చేర్చే అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన సిఏ గారికి ప్లాన్ చేసి, అలాగే డిఎం గారికి ప్లాన్ చేసి ఏర్పాటు చేసినటువంటి డిఎం గారికి, మరి వారి స్టాఫ్కి, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ మన ఏబిఎన్ కాలేజీ
ఎన్ఎస్ఎస్ యూనిట్ వారికి మరియు ఇతర విద్యార్థులకి అందరికీ కూడా ఏబిఎన్ కాలేజ్, టిఆర్ఆర్ కాలేజెస్కి, సైన్స్ కాలేజ్ నుంచి వచ్చిన వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరంతా కూడా క్షేమంగా మీ ప్రయాణాలు కొనసాగించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. నన్ను ఆహ్వానించి నన్ను కూడా పాతదాడిగా చేసిన డిఎం గారికి గర్వంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మా ఆప్తుల గురువు గారు ఎంఏ గారికి కూడా నమస్కారాలు. మేడం మెకానికల్ ఇన్ఛార్జ్ మేడం గారికి నమస్కారాలు. సో ఇక్కడ వచ్చిన డ్రైవర్లందరికీ కూడా నా శుభాకాంక్షలు. నాకు తెలిసినంత వరకు లాస్ట్ టైం మాట్లాడాను, ఒక చిన్న మాట యాడ్ చేస్తాను. డెస్టినేషన్ రీచింగ్ యాంగ్జైటీ. మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్లు మనం ఇంకా వచ్చేసాం దగ్గరికి, ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు రీచ్ అయిపోతామనగా మనకు తెలిసిన రోడ్లు, మనకు తెలిసిన టర్నింగ్లు అని చెప్పేసి సో అక్కడ ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి. అంటే నేను ప్రీవియస్గా ఏలూరులో చేసినప్పుడు చూశాను, అక్కడ మన హైవేని దిగిన వెంటనే ఒక మెడికల్ కాలేజ్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్ అక్కడ. ఎందుకంటే వస్తే ఏలూరు, జస్ట్ ఏలూరు వచ్చేసాం యాంగ్జైటీలో అక్కడ లెఫ్ట్ కొట్టడం, ఈ లోపల ఎవరో అడ్డుగా రావడం, రకరకాల ఇబ్బంది జరిగింది. కాబట్టి సో వన్స్ మనము సీట్లో, డ్రైవింగ్ సీట్లో కూర్చున్న దగ్గర నుంచి తిరిగి మళ్ళీ డ్రైవింగ్ సీట్లో దిగే వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉంటేనే సో మీరు సురక్షితం, మీ ఫ్యామిలీ సురక్షితం, రెండవది అవతల వాళ్ళు. సో మీరు మీ ఫ్యామిలీ కాకుండా అవతల వాళ్ళు ప్లస్ అవతల వాళ్ళ ఫ్యామిలీ కూడా సురక్షితం. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మధ్యంగా డ్రైవింగ్ చేయనప్పుడు వేగం వద్దు, పాటించాలి ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. బాలికలకు సామాజికంగా, ఆర్థికంగా, మానసికంగా భరోసానివ్వాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పేర్కొన్నారు. ఏలూరు సెయింట్ తెరిసా మహిళా కళాశాలలో జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. దీనిలో భాగంగా అమరావతి సెంటర్ నుండి సెయింట్ తెరిసా కళాశాల వరకు నిర్వహించిన బైక్ ర్యాలీని కలెక్టర్ వెట్రిసెల్వితో కలిసి శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల పోటీల్లో పాల్గొని గెలుపొందిన బాలికలకు జిల్లా కలెక్టర్ మెమోటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ వెంకటలక్ష్మమ్మ, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వి శ్రీలక్ష్మి, సెరికల్చర్ డీడీ డి వాణి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఆర్వి నాగరాణి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎన్ఎస్ కృపావరం మరియు జిల్లా పంచాయతీ అధికారి కె అనురాధ, సిడిపిఓలు, అంగన్వాడీ సూపర్వైజర్లు, కార్యకర్తలు, సెయింట్ తెరిసా మహిళా కళాశాల లెక్చరర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ నిషేధం పర్యావరణ హితంతో పాటు జీవ వైవిధ్యం, ఆరోగ్యం వంటి ప్రయోజనాలు కలుగుతాయని పశ్చిమ గోదావరి జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శుక్రవారం భీమవరం పట్టణం పీపీ రోడ్, విస్సా కోడేరు వంతెన నుండి తిరుమల స్కూల్ వరకు ప్లాస్టిక్ వాడకం నిర్మూలిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం స్లోగన్లతో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో తిరుమల స్కూల్ విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంకు డిఆర్ఓ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ర్యాలీ ప్రారంభించి ప్రతిజ్ఞ చేశారు. డిఆర్ఓ మొగలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భీమవరం పట్టణంలో క్యారీ బ్యాగులు, డిస్పోజబుల్ టీ కప్స్ ఫిబ్రవరి 1వ తేదీ నుండి నిషేధానికి జిల్లా కలెక్టర్ తీసుకున్న చర్యల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించడం కొరకు ప్లాస్టిక్ నిర్మూలన స్లోగన్లతో భారీ ర్యాలీ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీడీఆర్డీఏ
ఎంఎస్ఎస్ వేణుగోపాల్, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఎంహెచ్ఓ విశ్వచైతన్య, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, కంతేటి వెంకటరాజు, తిరుమల స్కూల్ పే శ్రీనివాస్ శర్మ, ఎస్ సాయిరాజు, పీడీడీఆర్డీఏ సచివాలయం సిబ్బంది, తిరుమల స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆల్టర్నేట్గా ఏదైతే ఉందో మనకి జూట్ కానీ వేరే బ్యాగ్స్ ఉన్నాయి అన్ని కూడా ఉన్నాయి కాబట్టి వాటి ఉపయోగించుకుంటూ మన హోటల్స్లో కానివ్వండి కర్రీ పాయింట్స్లో కానీ ఎక్కడైనా సరే ఈ యొక్క ప్లాస్టిక్ నిషేధించాలని చెప్పేసి ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు నిర్ణయించుకోవడం జరిగింది కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా దీన్ని నిషేధిస్తూ మంచి పబ్లిక్ ఆరోగ్యానికి మనం పట్టుబడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క ర్యాలీని ప్రారంభిస్తాం. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అవగాహన కార్యక్రమం పట్టణంలో కల్పించడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. ముఖ్యంగా ఏంటంటే మనం గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్లాస్టిక్ భూతాన్ని నివారించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రయత్నిస్తున్నాయి. అలాగే లోకల్ బాడీస్ కూడా ప్రచారం కల్పించి చేస్తున్నాము. అయినప్పటికీ దీని యొక్క పూర్తిగా మనం నివారించలేకపోతున్నాం. ఎందుకంటే సేంద్రియ పదార్థాలు అయితే వెంటనే కరిగిపోతాయి, కానీ ఈ ప్లాస్టిక్ అనేది కొన్ని వందల సంవత్సరాలు ఉన్నప్పుడే అది భూమిలో కలిసిపోని తత్వం కలిగింది. కాబట్టి వీటి వల్ల పర్యావరణానికి అలాగే జంతువులకు మానవులకు కూడా ఎంతో హాని కలుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే క్యాన్సర్ కారణం అనేది ఈ ప్లాస్టిక్ భూతము. అందువల్ల ఈ ప్లాస్టిక్ సంబంధించి 125 మైక్రాన్స్ విలువ ఉన్నటువంటి క్యారీ బ్యాగ్స్ అన్నిటినీ అలాగే ప్లాస్టిక్ గ్లాసెస్ను అన్నింటినీ కూడా పట్టణంలో నిషేధించాము. మనం ఆల్టర్నేట్గా గుడ్డ సంచులు అలాగే గాజు గ్లాసులు తర్వాత స్టీల్ గ్లాసులు ఇలాంటివి వాడాలని కూడా నిర్ణయించడం జరిగింది. అలాగే మన ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా కలెక్టరేట్ నుండి మిగిలినటువంటి అన్ని డిపార్ట్మెంట్ల కార్యాలయాలు మున్సిపల్ కార్యాలయాలు అన్నింటిలో కూడా ఈ యొక్క ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ ఈ వాటర్ బాటిల్స్ కూడా గాజు బాటిల్స్ అలాగే స్టీల్ బాటిల్స్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇది గమనించి ఈ యొక్క ప్లాస్టిక్ నివారించడానికి అందరూ సహకరించాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని మొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి మన రంగసాయి గారు అలాగే కంతేటి వెంకటరాజు గారు, తిరుమల గ్రూప్ సంస్థలు అలాగే ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చేసినటువంటి మన డిఆర్ఓ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి అందరూ సహకరించాలని మీడియా వారు మరీ ముఖ్యంగా ఏంటంటే ఇందులో మీడియా పాత్ర ఎక్కువగా ఉంది. కాబట్టి మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసి దీనివల్ల అనర్థాలు జరుగుతున్న వాటిని కూడా వివరించి అలాగే ఎక్కడైతే మనం ఈ ఇంప్లిమెంట్ చేస్తున్న ప్రాంతాల్లో ఎవరైతే ఈ యొక్క రూల్స్ను అతిక్రమించి ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ కానీ గ్లాసెస్ కానీ వాడతారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలతో పాటు భారీగా జరిమానాలు కూడా విధించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. కాబట్టి మనము ఒక ప్లాస్టిక్ రహిత భీమవరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అందరూ సహకరించాలని కోరుతున్నాను. గారు తీసుకున్న నిర్ణయం ప్లాస్టిక్ నిర్మూలన చేయాలనేటువంటి ఆదేశాలతో మన స్థానిక శాసనసభ్యులు అంజిబాబు గారు మరి సహకారంతో స్వచ్ఛంద సంస్థలు అధికారులు అందరి సహకారంతో ఈరోజు డిఆర్ఓ గారు రావడం జరిగింది, మున్సిపల్ కమిషనర్ గారు. ఈ కార్యక్రమం అంతా కూడా మీడియా వారు ఎక్కువగా దీన్ని బాధ్యత తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు కూడా పౌరులే కాబట్టి నెక్స్ట్ జనరేషన్కి మనం భావితరాలకి మంచి భవిష్యత్తు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్.